మల్లేశ్వర్ గారు ఈ కార్ రేస్ ఎపిసోడ్ మనం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదైతే క్యాబినెట్కి సంబంధించి ఏదైతే 55 కోట్ల రూపాయలు దారి మళ్లించారు ఈ రేస్కు సంబంధించి, ఇవన్నీ కూడా కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా అధికారులు బదలాయింపు చేశారు. దీనికి సంబంధించి లాభపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కాములు జరిగాయి అంటూ కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రోజుకు ఒక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఈ రోజు చూసుకున్న పరిణామాలు అయితే టోటల్గా కేటీఆర్ అరెస్ట్ తప్పదా, చుట్టూ ఉచ్చు బిగించిందా, కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు డిఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫార్చునేట్, ఇది దేవన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ గా మరి కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు కొంత ఒక్కొక్కటిగా మళ్ళీ కాళేశ్వరం అయితే ఉన్నది, వారార్ అయితే ఉన్నది, తర్వాత హెచ్ఎండి విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కొంత కాంగ్రెస్ ముందు చూపుతోట లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోట కొంత ప్రయత్నము చేస్తున్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను మనం వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను కూడా చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి లీడర్లను నవీన్ మిట్టల్ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ ఏమైంది మన ఆయన రంజిత్ పేరు ఉంది, ఇప్పుడు మన ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది కేటీఆర్ క్యాబినెట్ లో కేటీఆర్ కోర్టులు కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంటే నాకు అనిపిస్తుంది ఇది వాళ్ళు అక్రమాలు చేసిరు, అవినీతిలో పాల్పడ్డారని ప్రచారం చేసినటువంటి సందర్భం ఇదే కూడా మళ్ళీ ఇక్కడ కూడా పనిచేస్తా ఉన్నది ఏంటంటే ఇప్పుడు తెలుస్తా ఉన్నది ఒక్కొక్కటిగా వాళ్ళ నుండి సమాచారం రాబట్టడం కొరకే వాళ్ళను కంటిన్యూ చేసేదేమో అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ కారు రేసు విషయంలో దాదాపు 55,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఒక రకంగా 55 కోట్ల రూపాయలు వాళ్ళ ఒక మిస్యూజ్ జరిగింది. అది దాంతా బోగస్ అనే దాని మీద మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తాం. ఇదంతా ఉత్తదే అని కేటీఆర్ అనేక విషయాలలో కొట్టిపారేసారు. ఒక్కొక్కసారి ఆసానంతో ఆ నోటిఫికేషన్ కేసు అది దాంతో ఏది ఉన్నదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా. అయితే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంటే ఈ కేటీఆర్ వీళ్ళు అంటే రేవంత్ కష్టపూరితంగా మన లేదో కేసులో ఇరికిస్తారో ఉన్నారు అనే దాన్ని కొంత బీఆర్ఎస్ శ్రేణులు కొంత గాబరైనప్పటికీ ఎందుకంటే మన కేటీఆర్ ఇంటి మీద మందుపాటి దాని మీద కూడా కొంత ఆయన ఇరికించే ప్రయత్నం చేస్తారని దాని తర్వాత కొంత అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కేసులో డెఫినెట్ గా ఇన్వాల్వ్ చేస్తారు, ఇరికిస్తారు అనే దాని మీద కొంత బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ ఒక సందర్భంగా ఏమైనా అంటే కానీ మల్లేశ్వర్ గారు ఏదో ఒక కేసులో ఇరికించాలి, ఏదో ఒక కేసులో ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తుంది అన్నా కానీ దానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూట్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి, కోర్టులో ఇవ్వాల్సిన అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏదో ఒక కేసులో ఇరికిస్తారు, నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న కాన్ఫిడెంట్ బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఉంది? కేటీఆర్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అలా? రెండు విషయాలు అక్కడ మనము బేరీజ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటో రేవంత్ రెడ్డిని వీళ్ళు ఏ రకంగా అయితే ఇప్పుడు సరే ఓటుకు నోటు విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంత ప్రతీకారం ఇస్తే ఇక్కడ అవపడతా ఉన్నది. ఎందుకంటే అక్రమంగా మమ్మల్ని ఇప్పుడు 50 లక్షలు సమస్య కాదు కానీ ఇప్పుడు అసలు 50 లక్షలు కార్పొరేటర్ కూడా జరుపు అటువంటిది ఒక ఇష్యూలో అంత పెద్ద శిక్ష వేసిరు, అక్కడికి తన కుటుంబానికి దూరం చేసిరు అని అందరూ రేవంత్ కొంత ఖచ్చితంగానే రగిలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కొంత నిప్పులేందే పోగలరు అన్నట్టు సరే చిన్నగా చేసిరా పెద్దగా చేసిరా అనేది పక్కన పెడితే కొంత వీళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది మనకు క్లియర్ గా అవపడతా ఉన్నారు. అయితే ఇప్పుడు 55 కోట్లని
మనకు వాళ్ళ ఏంటి ఆధారాలు కనుక ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం. మరి అటువంటిప్పుడు నిన్న ఏసీబీకి మన అఫీషియల్స్ పిలిచినప్పుడు అంత రాదంతా చేయాల్సిన అవసరం. దీంతో ఏమైందంటే కేటీఆర్ కు భయపడుతున్నాడు అని అంటే కేటీఆర్ కు ఏదో సంబంధం ఉంటేనే భయపడుతున్నాడు అనే మెసేజ్ పబ్లిక్ లో పోతా ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏసీబీ తర్వాత ఈ ఏసీబీ సరే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రతికారగా పోతాడని అనుకుంటే మరి బీజేపీ తోటి కొంత సయోధ్య ఉన్నదనుకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి ఈడీ బీజేపీ జేబుల్లో ఉన్నదని ప్రచారం చేసుకునే చెప్పి బీఆర్ఎస్ చేసింది కదా. మరి అటువంటిప్పుడు ఆ అటాచ్మెంట్ ఉన్నప్పుడు మరి ఈడీ కూడా కేసు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది మరి చూడాలి. ఎందుకంటే ఒక అవినీతి ఒక అక్రమాలకు సంబంధించిన దాని మీద ఈడీ నోటీస్ వచ్చినాక కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈడీ కేసు ఫైల్ చేసింది. రేపు 9వ తారీఖు ఏసీబీ విచారణ పోవాలి. 16వ తారీఖు ఈడీ మరొకసారి నోటీసులు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. కేటీఆర్ తప్ప అరెస్ట్ తప్ప అంటే అసలు ఇది ఇంత ఇప్పుడు చేసినటువంటి తప్పే లిక్కర్ స్కామ్ లో కూడా చేసారు. ఎందుకంటే ఈ అంటే బీఆర్ఎస్ కు మరి తెలిసి చేస్తానో తెలియక చేస్తానో కానీ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత విషయంలో కూడా ఓకే మల్లేశ్వర్ గారు